హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లతా శ్రేస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా శ్రేస్. ఈరోజు నేను ఒక స్మాల్ వంట. మా వారు డైలీ మధ్యాహ్నం ఏదో ఒక ప్రోటీన్ తీసుకుంటున్నారు. సో కూరగాయలు కూడా తీసుకుంటారు, కానీ ప్రోటీన్ ఏదో ఒకటి తీసుకుంటున్నారు. అంటే ఒక 200 grams చికెను, లేదంటే దాని ప్లేస్లో బోర్ అయితే ఫిష్ ఏదో ఒకటి చేస్తున్నారు. అయితే ఫిష్ అయితే మామూలుగా కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నారు. తను ఆ ఫ్రై చేసుకునే బదులు నేను నిమ్మకాయ వేసి కొంచెం లైట్గా తక్కువ గ్రేవీతో కర్రీ చేస్తాను చూడండి అని చెప్పేసి అన్నాను. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అందులో నా స్వార్థం కూడా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మ్యారినేషన్ చేసుకున్నారు ఫ్రై కోసం అని. అయితే 2 తలకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో చాలా ఫిష్ తెప్పించారు. ఒక 3-4 కిలోల చేపలు తెప్పించారు. ఇంకా ఫ్రిడ్జ్లో మొత్తము పెట్టేశారనమాట. ఇవి కొంచెం కర్రీలో అయితే మంచిగా తినచ్చు. తలకాయ అంటే బాగా ఇష్టం నాకు అది కావాలి. తనేమో ఇలాంటి మంచి పీసెస్ తింటారు. సో దీన్ని నేను కర్రీలాగా నిమ్మకాయ వేసి కొంచెం మా వారికి ఇప్పుడు మధ్యాహ్నం భోజనంలో రెడీ చేస్తాను. వెరీ షార్ట్ అండ్ స్వీట్గా. ఓకేనా? ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇంకా కొంచెం కర్రీ తక్కువే అయినప్పటికీ కూడా కడాయి కొంచెం పెద్దదే పెట్టుకున్నాను. మరి ఎక్కువ కాకుండా కొంచెం ఆయిల్ కొంచెమే పోస్తున్నాను. ఆయిల్ మధ్యాహ్నం మంచిగా తింటారు మా వారు. సో నేను ఆల్రెడీ మ్యారినేషన్ చేసేసారు. ఇందులో అన్నీ కలిపేశారు మా వారు. అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ఉప్పు, అన్ని ధనియాల పొడి అన్నీ కొంచెం కొంచెం కలిపారు. ఎందుకంటే ఫ్రై చేస్తే అది కొంచెము అంతే సరిపోతుంది. ఇప్పుడు కర్రీ కదా, ఇన్ని ఉల్లిపాయలు ఇవన్నీ మనము యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మనం చేసేటప్పుడు కాస్త కారము అవన్నీ కూడా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా వేయాలి. ఇంకా ఇందులో ఫస్ట్ అయితే మనం వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెం మెంతులు చిటికెడు, దెన్ జీలకర్ర, కొన్ని ఆవాలు. జీలకర్ర మెంతులు అవి వేసేసిన తర్వాత ఇంకా ఇమ్మీడియట్గా కొన్ని ఉల్లిపాయలు వేసుకుందాం. ఒక ఉల్లిపాయ కట్ చేయమన్నాను, 2 కోసారు. ఒక ఉల్లిపాయతో చేస్తున్నాను. ఎందుకంటే తను ఒక పూటకే తింటున్నారు ఫిష్, మళ్ళీ నైట్కి వచ్చేసరికి మళ్ళీ చికెన్, అలా మార్చి మార్చి ప్రోటీన్ తీసుకుంటున్నారు. ఇందులో కొంచెం ఉప్పు, అంటే ఉల్లిపాయలు కొంచెం మెత్తబడ్డానికి ఉప్పు, అలాగే కాస్త పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది నిమ్మకాయతో చేసే ఫిష్ కాబట్టి మనం అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. సో ఇప్పుడు నేను చేపలు వేసేస్తున్నాను. అండ్ కొంచెం కారం వేసుకుందాం. ఆల్రెడీ వేశారు కానీ కొంచెం నిమ్మకాయ వేస్తున్నాం కాబట్టి కొంచెం లైట్గా ఘాటు కోసం. ఇది జీలకర్ర మెంతుల పొడి ముందే వేసేసేయాలి. అండ్ ఇది ఓమ పొడి చిటికెడు. ఓమ వాడితే మంచిదండి, దగ్గు రాదు. అండ్ ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాం. మా వారు కొంచెమే వేస్తారు సాల్ట్, కొంచెం సాల్ట్ తక్కువ తింటారు. నేను కొంచెం వేస్తున్నాను. ఈ రకంగా మనకు స్లైట్ గ్రేవీ వస్తుంది అన్నమాట. అన్నంకి కూడా బాగుంటుంది, డైరెక్ట్ ఇలా కూడా బాగుంటుంది. కొంచెం క్యాప్ పెట్టుకొని కాసేపు చూసుకుందాం. అంతవరకు నిమ్మకాయలు పిండేసుకుందాం. ఇద్దరం కూడా మంచి బాడీ షేప్లో రావాలని వర్కౌట్స్ అవి ఇవి ఇద్దరం మంచి ప్లాన్లో వెళ్ళిపోతున్నాం. చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని. ఫినిష్. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందనేది. చూడండి, సూపర్. ఇది తలకాయ కొంచెం హార్డ్గా ఉంటుంది, పీసెస్ మాత్రం. ఇది కొంచెము ఎట్లా అంటే దీన్ని మరీ సిమ్లో కూడా చేయొద్దు ఫ్రెండ్స్. కొంచెం ఇట్లా ఉండాలి, గట్టిపడాలి మొక్క. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే నిమ్మరసం వేసేద్దాం.
చీపలకి ఇంపార్టెంట్ ధనియాల పొడి కొంచెం అన్నా వేసుకోవాలి. అయిపోయింది, ఎండింగ్లో ఉంది. ఏదైనా మనం బాగా చేసుకుందాం అనుకున్న రోజు ఇలా అవుతుంది. అయితే చేప ముక్క ఇరగకూడదు, కానీ ఇది చాలాసేపు అయింది మ్యారినేషన్ అయ్యి. మనం ప్యాన్ లాగా పెట్టుకుంటే అది ఇరగదు, నాన్ స్టిక్ పాడవుతుంది కదా అని చెప్పేసి నేను వాడట్లేదు. యాక్చువల్గా ఫిష్ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. సో ఇది కొంచెం మిక్స్ అవ్వాలి అంతే, ఎక్కువేమో ఇరగలేదు ముక్క. చాలా బాగుంది, స్మెల్ అయితే అద్దరిపోయింది. సో ఫ్రెండ్స్, నేను చేసిన ప్రేమతో మా వారి కోసం నేను చేసిన కర్రీ అయిపోయింది అని అనుకుంటున్నాను. ఒక 15 మినిట్స్ కూడా కాలేదు, 10 మినిట్స్లో చూడండి. అద్భుతం, డంక చక డంక చక డంక చక డంక చక రే డంక డంక అడ్డం డంక. ఇది ఉంటుంది ఫ్రెండ్స్, మామూలుగా ఉండదు. ఇది అయిపోయింది ఫినిషింగ్గా. మా వారు చెప్పాలి ఎలా ఉందో, నన్ను మెచ్చుకుంటారు ఈరోజు. శబాష్, ఎప్పుడు మెచ్చుకుంటారు. అంతేగా అంతేగా. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామా. నిమ్మకాయ చేపల ఇగురు అంటే దీన్ని ఫ్రై అనలేము, కర్రీ అనలేము, మరి టోటల్లీ ఇగురు అని కూడా అనలేము. ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ అన్నమాట ఇది. ఇంకా మీది నుంచి కొత్తిమీర గార్నిష్ చేసేసి ఇంకా రైస్తో తినాలి ఫ్రెండ్స్. ఇది మా వారి కోసం, మా వారి కోసం. ఇప్పుడు తింటారు, తిని టేస్ట్ చేసి చెప్తారు నా గురించి, ఓకేనా? ఇప్పుడు ఫుడ్ ఫర్ టేస్టింగ్ టైం అండి. అయితే ఇది ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ అవుతుంది మా వారికి. ఎగ్జాక్ట్ ఆయన 1:30 to 2 లోపు లంచ్ చేసేస్తారు. సో నేనైతే ఈరోజు చేద్దామన్న ప్లాన్ తోటి చేసేసాను. కరెక్ట్ తనకి టైంకి నేను అందించాను. సో తన ఫుడ్ ఇది తిని ఎలా ఉందో చెప్పాలి. 2 అవుతుంది కదా. నేను 1:30కి తినేది ఫ్రెండ్స్, అబద్ధం ఆడుతుంది. అంటే అది డ్యూటీకి వెళ్ళట్లేదు ఫ్రెండ్స్, కొంచెం లేట్గా లేస్తున్నారు. 3 అయిపోయింది ఫ్రెండ్స్, 1:30కి తినేటోడిని. అయితే మెల్లిగా లేస్తున్నారు, మెల్లిగా లేసి బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం మెల్లిగా తింటున్నారు. ఇప్పుడు వెకేషన్స్, హాలిడేస్ అందుకని చెప్పేసి కొంచెం అటు ఇటు అయిందేమో టైము. అయినా నేను ఎటకేలకి నేను ట్రై చేశాను. సో మా వారు ఏంటంటే ఎవ్రీ టైంకి కొంచెం అన్నా రా ఫుడ్ తీసుకుంటారు. అంటే దోసకాయలు, కీర, ఆనియన్ అవన్నీ తీసుకుంటారు. ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది, ఇంకా నేను ఏదో కొంచెం తింటాను. ప్రతి పూట ఫస్ట్ ఇదేంటి ఫైబర్ కదా, ఫైబర్ లోపలికి పెడితే కొంచెం అన్ని ఇట్లా ఉడుచుకుంటూ వెళ్ళిపోతాయి అన్నట్టు. ఫైబర్ అంటే అదే వచ్చేస్తుంది పేగులని. అప్పుడు దాని తర్వాత ఈ ప్రోటీన్ లోపలికి పోతే మంచి సెట్ అవుతుంది. అంతే తింటారు మెజర్మెంట్. ఈ తలకాయ మాత్రం తను తినరు, ఎందుకో ఏమో చాలా సార్లు నేను గమనిస్తా. ఇష్టమే కావచ్చేమో కానీ నా కోసం త్యాగం చేస్తారేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్. నువ్వు లేనప్పుడు త్యాగమూర్తి భయ్యా, నువ్వు త్యాగమూర్తి భయ్యా. ఎక్కువ గ్రేవీ చేయలేదు ఫ్రెండ్స్, నేను జస్ట్ ఊరుక అలా బాగుంటుంది. ఇలా నిమ్మకాయతో చేసిన ఎగురు ఎట్లా ఉందో చెప్పండి. సాల్ట్, కారము అవన్నీ మ్యారినేషన్ తనే చేశారు. ఫస్ట్ చేసేటప్పుడు నేను ఇంకొంచెం కొంచెం వేసాను, చింతపండు వేయలేదు. ఈ మధ్య బాగా నిమ్మకాయలు అవి ఇవి అన్నీ తీసుకుని కొంచెం దగ్గు కూడా వస్తుంది. చల్లటి నీళ్ళు కూడా. ఎండ ఎట్లా ఉంది ఫ్రెండ్స్? దారుణంగా ఉంది. మా ఊళ్ళో అయితే ఉంది, మరి మీ దగ్గర ఎలా ఉంది ఎండలు? చాలా చల్లగా తాగుతున్నాను. నాకైతే ఫ్రిడ్జ్లో ఇట్లా ఐస్ క్యూబ్స్తో ఉండే వాటర్ పళ్ళు ఇలా జివ్వమంటున్నాయి, అలా తాగుతున్నాను నేను. నాకు అట్లా తాగేసరికి కొంచెం కాఫ్ వస్తుంది. నేను మధ్యాహ్నం తిననా అని మీరు డౌట్ రావచ్చు. నేను మధ్యాహ్నము కొంచెం లైట్గా తీసుకుంటా, మళ్ళీ ఈవినింగ్ ఇంకొంచెం లైట్గా ఏదో ఒకటి తీసుకుంటా, ఎగ్స్. అండ్ మధ్యాహ్నం లైట్గా ఏం తీసుకుంటాం? మధ్యాహ్నం లైట్గా రోల్డ్ ఓట్స్, దాంట్లో కొంచెం ప్రోటీన్ పౌడర్ వేసుకొని అట్లా పాలతోటి కొంచెం ఉడకబెట్టి చియా సీడ్స్తో ఒకసారి ఆ రెసిపీ నేను మీకు చూపిస్తాను. నేను తీసుకునేది అలా తీసుకుంటాను. ఈవినింగ్ జిమ్కి వెళ్ళే ముందు ఒక 2 or 3 ఎగ్స్ తింటున్నాను. దాని తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళేసి వర్కౌట్స్ బాగా చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇది సేమ్ మీలు, ఈ మీలు నేను నైట్లో చేస్తున్నాను.
అది మిగులుతుంది కదా, అది నువ్వే వ్యక్తి నేను. మీకు ఎంత సరిపడా మీరు తీసుకున్నారు? తలకాయలు ఈ కదా. తలకాయలతో 2 తినేస్తాం. అవును, నువ్వు తలకాయలు బాగా తింటావు. మీ తలకాయ తిన్నా ఫ్రెండ్స్, నేను తింటానా ఫ్రెండ్స్ తలకాయలు అసలు? నేను నా తలకాయ చెప్పలే ఫ్రెండ్స్, తలకాయలు బాగా తింటావు. వాడే ఉద్దేశంతో అన్నాడు. ఏంటో ఫ్రెండ్స్, అమాయకులని ఈ మధ్య అందరు బలి చేసేస్తున్నారు చాలా. ఫ్రెండ్స్ నేను చేప తలకాయలు బాగా తింటావు అని అంటున్నా. ఏంటో ఫ్రెండ్స్, మీకు ఎలా అర్థమైందో నాకు తెలియదు. ఊరుకోవే ఊరుకో. వితౌట్ రైస్ కారం ఉంది అని చెప్పారు. రైస్తో ఎలా ఉంది? కారం ఉందా? బాగుంది. సరిపోయిందంట. సో ఈ రెసిపీ చూడండి, చేసుకోండి ఒకసారి. అసలు ఎలా ఉందో కామెంట్ చేయండి. అంటే సింపుల్గా ఎంత ఈజీగా చేసేసే రెసిపీ కదా ఇది. డైలీ కూడా చేసుకోవచ్చు మనం చేపలు తెచ్చుకొని అలా. ఇంకా మీరు చేయాల్సింది ఏంటి ఇంకా ఫ్రెండ్స్, డూ సబ్స్క్రైబ్. చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు, హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ చూడండి ఈ వీడియోని. మళ్ళీ అగైన్ ఏమైనా కర్రీస్ ఏమన్నా కావాలా? ఏం చెప్పట్లేదు మీరు. మా వారిని వండమని చెప్పండి, తను వండితే నేను తినాలని ఉంది. అప్పుడెప్పుడో పప్పుచారు చేశారు, ఎంత బాగుండిందో. తనకు అన్నీ వచ్చు. సో అగైన్ నెక్స్ట్ టైం తనతో చేయిస్తాను. అండ్ మళ్ళీ మీకోసం మంచి మంచి వీడియోలతో మీ ముందుంటాను అగైన్ నెక్స్ట్ వీక్. దయచేసి ఇలాగే నా వీడియోలన్నీ చూస్తుండండి, సపోర్ట్ చేయండి, నా రెసిపీలన్నీ షేర్ చేయండి. జనాల్లోకి వెళ్ళాలి, అందరు చేసుకోవాలి. సో అదొక్కటే నా ఉద్దేశం, ఇంకోటి ఏం లేదు. సో మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో నెక్స్ట్ వీక్ కలుద్దామా ఫ్రెండ్స్. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్.